తెలంగాణ ఏపీలో రేపు పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రైట్, మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పర్వానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొనుంది. తెలంగాణ, ఏపీలో రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో బస్టాండ్లు, ఇటు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఏదైతే రేపొద్దున్న జరిగే ఎన్నికల నేపథ్యంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రజలైతే ప్రస్తుతం పల్లెబాట అయితే పట్టారు. ముఖ్యంగా రేపు జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ వాసులు కూడా వరుసగా ప్రయాణం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఎంజీబీఎస్ అలాగే పలు రైల్వే స్టేషన్లో కూడా పూర్తిగా జనాలతో కిటకిటలాడుతున్నాయి. మొత్తానికి రేపు జరిగే ఓట్ల పండుగ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతూర్లకైతే పూర్తిగా పయనమని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు జనం అంతా ఒకేసారిగా వెళ్తుండడంతో బస్సులు, రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. మొత్తానికి ఎంత కష్టమైనా సరే ఓర్చుకుంటూ కూడా ఓటు వేసేందుకు స్వస్థలానికి బయలుదేరుతున్నారు. భాగ్యనగరంలోని ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారు. చాలామంది రవాణా సదుపాయాలు సరిపోక తీవ్ర అవస్థలు పడుతూనే ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని కూడా చాటేందుకు కూడా రాకపోకలకి సాగిస్తున్నారు. ముఖ్యంగా ఓటు వేసేందుకు హైదరాబాద్లోనే నివసిస్తున్న తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా సొంతూరుగా అయితే ప్రస్తుతం పయనమయ్యారు. ఉద్యోగస్తులు కూడా ప్రస్తుతం శనివారం, ఆదివారం, సోమవారం కూడా ఏదైతే సెలవులు ఉన్న నేపథ్యంలో వరుసగా కూడా క్యూ కట్టారు. ముఖ్యంగా ఈ 13 జరిగే ఎన్నికల నేపథ్యంలోని ముఖ్యంగా ఆర్టీసీ అలాగే దక్షిణ రైల్వే అదనపు సేవలు కూడా సమకూర్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మియాపూర్ బస్టాండ్లో కూడా ప్రయాణికుల రద్దీ కూడా విపరీతంగా ఉంది. మొత్తానికి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి అలాగే పలు రైల్వే స్టేషన్లో కూడా పూర్తిగా జనాలు అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే టీఎస్ఆర్టీసీ కూడా దాదాపు 2000 ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎంజీబీఎస్ నుంచి కూడా 500, అలాగే జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, అలాగే ఎల్బీ నగర్ నుంచి కూడా ఏదైతే 300 ప్రత్యేక బస్సులు అయితే నడుపుతున్నారు. ముఖ్యంగా 2 రోజుల పాటు 50 ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతున్నట్లు కూడా దక్షిణ రైల్వే ప్రకటించింది. 22 రైళ్లకు కూడా అదనపు బోగీల సర్వీసులు కూడా పెంచినట్లు కూడా ఇప్పటికే తెలియజేశారు. అలాగే సొంతూరుకు వెళ్లే ఓటర్లతో పాటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై కూడా కార్లు, బస్సులు, ఇతర వెహికల్స్తో కూడా పూర్తిగా రద్దీగా మారిందనే చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఆదివారం కూడా ఏదైతే ఈ 3 రోజులు అంటే ముఖ్యంగా శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు వరుసగా హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కూడా నగరవాసులు కూడా వరుసగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఏదైతే తమ సొంతూరుకైతే పయనమయ్యారు. అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఏదైతే దానికి సంబంధించి ఉద్యోగులకు కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కూడా కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి కూడా నేరుగా తమ సొంతూరుకైతే పయనమయ్యారు. అలాగే మరొక పక్క ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు అయితే నడుపుతుంది. ముఖ్యంగా రేపు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ, ఏపీలో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనూ కూడా హైదరాబాద్ వాసులు వరుసగా తమ సొంత జిల్లాలకు, తమ సొంతూరుకైతే ముఖ్యంగా పయనమయ్యారని చెప్పొచ్చు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.
తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. తెలంగాణ, ఏపీలో రేపు పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. తెలంగాణ, ఏపీలో రేపు పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రజెంట్ బస్టాండ్లలో, హైదరాబాద్ బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. లైవ్ ద్వారా కుమార్. థ్యాంక్ యూ సునీల్. ముఖ్యంగా రేపు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోని, ఏపీలోని రెండు చోట్ల కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని హైదరాబాద్ వాసులు కూడా తమ సొంతులకైతే పయనమయ్యారు. ఏదైతే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కార్పొరేట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే ఇక్కడ గృహిణులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సొంతులకైతే పయనమయ్యారు. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, మియాపూర్ ఇలా పలు బస్టాండ్లో కూడా పూర్తిగా రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్న కూడా పూర్తిగా జనాలు కూడా తమ సొంతూరుకైతే పైనట్లు కూడా తెలుస్తుంది. అలాగే తన సొంతూరులకు వెళ్లేందుకు కూడా ప్రస్తుతం ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఎక్కువ మక్కువ కూడా చూపించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ ఓటు హక్కు తమకు ఖచ్చితంగా వినియోగించుకోవాలంటూ కూడా వాళ్ళైతే ముందుగానే తమ సొంతూరుకైతే పయనమయ్యారు. తమకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునేందుకు కూడా ముందుగానే ఇక్కడి నుంచి అయితే పయనమయ్యారు. అలాగే మరొక పక్క ఈసీ అధికారులు కూడా ఏదైతే పూర్తిగా క్యాంపెయిన్ అయితే నిర్వహిస్తున్నారు. తమకున్న ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఈసీ కూడా చెప్పాలి క్యాంపెయిన్ అయితే నిర్వహించడంతో కూడా జనాలు కూడా ఉత్కంఠంతో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా తమ సొంతులకైతే పయనమయ్యారు. అలాగే మరొక పక్క ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఏదైతే ఆర్టీసీ కూడా పలు సదుపాయాలు అయితే ఏర్పాటు చేసింది. అలాగే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీఎస్ఆర్టీసీ దాదాపు 2000 ప్రత్యేక బస్సులు అయితే నడుపుతుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ 2000 బస్సులు కూడా ప్రత్యేకంగా నడుపుతున్నట్లు కూడా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అయితే తెలియజేసింది. అలాగే ఎంజీబీఎస్ నుంచి సుమారు 500 బస్సులు అయితే నడుపుతున్నారు. అలాగే జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ఒక ప్రత్యేక బస్సులు అయితే నడుపుతున్నారు. 2 రోజుల పాటు 50 ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా తెలిపింది. ఎందుకంటే ప్రయాణికులు అంటే సుమారు హైదరాబాద్లోనే సుమారు 10 లక్షల మంది ఆంధ్ర ఓటర్లు అయితే ఇక్కడ నివసిస్తున్నారు. ఏదైతే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వాళ్ళైతే ఇక్కడ స్థిరపడిన వారు చాలామంది అయితే ఇక్కడ ఉన్న నేపథ్యంలోని వాళ్ళని ఏదైతే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ సొంతలకు వెళ్లేందుకు కూడా ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ పైన అయ్యే సమయంలో కూడా వాళ్ళకి అక్కడి నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే చూసుకున్నట్టయితే హైదరాబాద్లోనే నివసిస్తే ప్రతి ప్రజానికులు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ స్థిరపడి అలాగే ఇక్కడ ఉద్యోగాలు, వ్యాపారం చేసుకునే వ్యక్తులకి ఇక్కడ నుంచి అక్కడ ఓటు హక్కులు కూడా అక్కడ వినియోగించాలన్న నేపథ్యంలో వీళ్ళందరూ అయితే తమ సొంతులకైతే పైన అవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే జేబీఎస్ కావచ్చు, లేదంటే ఎంజీబీఎస్ కావచ్చు, ఇలా పలు బస్ స్టాండ్లు అలాగే రహదారులు తమ సొంత వెహికల్స్లో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా తమ సొంతులకైతే పైన అయినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రీ బస్సును కూడా ఉపయోగించుకోవడానికి కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలోనే ఏదైతే బస్ స్టాండ్లు చేరుకొని తమ సొంతులకైతే పైన అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు ఉన్న
నేపథ్యంలోని హైదరాబాద్ నుంచి పలు జిల్లాలకు అంటే తెలంగాణ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఆర్టీసీ సదుపాయం అనేది ఉపయోగించుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా తమకి ఫ్రీ బస్ సదుపాయం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా మహిళలు కూడా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫ్రీగా తిరగొచ్చు అన్న నేపథ్యంలోని తమ సంతులకైతే పయనమయ్యారు. అలాగే మరొక పక్క ఈ 3 రోజులు వరుస సెలవులు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే వీళ్ళ తమ సంతులకైతే పయనమైనట్లు కూడా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే రహదారులు కూడా భారీగా రద్దీగానే ఏర్పడినట్లు తెలుస్తుంది. అలాగే రేపు అంటే 13 రేపు పోలింగ్ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే పోలింగ్ అధికారులు కూడా అలాగే ఏదైతే ఆర్టీసీ కూడా పలు సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 రోజులు హాలిడే ఉన్న నేపథ్యంలో కూడా వీరందరూ తమ సంతులకైతే పయనమయ్యారు. అలాగే మరొక పక్క ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా అలాగే తమ ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునేందుకు కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ సంతులకైతే పయనమయ్యారని చెప్పొచ్చు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం కనబడుతోంది. ప్రయాణికులందరూ కూడా బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేటువంటి ఆశతో అందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా ఆర్టీసీకి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినప్పటికీ కూడా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండటంతో అనేక చోట్ల బస్సులన్నీ కూడా ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మా ప్రతినిధి కుమార్ చెప్పినటువంటి రీత్యా ఈరోజు ఈవినింగ్ దాకా కూడా ఇంకా రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంది. మోర్ ప్రాబబ్లీ ఈరోజు నైట్ కూడా అంతే రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా కొంతమంది మాత్రం ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈరోజు నైట్ దాకా కూడా ఈ ట్రాఫిక్ అనేది ఉండేటువంటి అవకాశం కనపడుతోంది.